जोगलम्बा गढ़वाल जिले मरकज में मजलिस इत्तेहादुल मुस्लिमीन की क़यादत में सदर मुन्ना बाशा ने 8वें वार्ड के उम्मीदवार केजीएन रफ़ी और 24 वार्ड के उम्मीदवार रफ़ी की इंतखाबी मुहिम में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर मुन्ना बाशा ने कहा कि 8 और 24 नंबर वार्ड्स में निकासी आब, शादी खाना और पानी की फराहमी जैसे बुनियादी मसाइल दरपेश हैं। उन्होंने गढ़वाल के अवामी मसाइल की निशानदेही करते हुए अपील की कि अवाम पतंग के निशान पर वोट देकर दोनों उम्मीदवारों को कामयाब बनाए। अस्सलामु अलैकुम। 8వ వార్డు బీడీ కాలనీ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన వార్డులో నెలకొన్న డ్రైనేజ్ కానీ, నీళ్ళ సమస్యలు కానీ, ఫంక్షన్ హాల్ కానీ ఇటువంటివి ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. గత పాలకులు మన కాలనీని పట్టించుకోకుండా ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడం జరిగింది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ మన నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాలతో ఈరోజు ఈ కాలనీలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా గాలిపటానికి ఓటు వేస్తే ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో మన కాలనీని మనం అభివృద్ధి చేసుకుందాము. ఎంతోమంది జనాలు వస్తారు, ఏవో పార్టీలు చెప్తారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి మన గద్వాలలో నెలకొంది. కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీ గంటకు పార్టీలు మారుతూ ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే పార్టీ ఒకటి, అది ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీని ఒక్కసారి నమ్మి ఓటు వేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి బాటలో పయనిస్తాము ఖచ్చితంగా అని నేను మాటిస్తున్నా. అసదుద్దీన్ ఓవైసీ గారు త్వరలోనే మన గద్వాల పట్టణానికి రాబోతున్నారు. ఆ ప్రచారానికి ఆయన వస్తున్నారు. ఆయన వచ్చే కార్యక్రమాన్ని మనం అందరం కలిసి దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎంఐఎం పార్టీకి తప్పకుండా ఓటేయండి. గాలిపటం గుర్తుకు మాత్రం మర్చిపోకుండా మనం ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.